మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఇవాల్టి మన కథలలో శ్రీనివాసుడు వనవిహారానికి వెళితే పద్మావతి రాళ్లతో కొట్టించారట. అసలక్కడ ఏం జరిగిందో ఏమిటో ఆ కథా వివరాల్లోకి వెళ్ళిపోదామా? వనవిహారానికి వెళ్ళినటువంటి శ్రీనివాసునికి బాగా దాహం వేసింది. విశ్రాంతి తీసుకుందాం కదా అని చెప్పేసి మహాబోధి వృక్షం ఉంది కదా, అక్కడకు వెళ్ళి అతని చెవిని ఒక మంచి మధురమైన గానం వినిపిస్తూ ఉండగా శ్రీనివాసుడు ఏమిటబ్బా ఇంత బాగుంది అని చెప్పి చూస్తూ ఉండగా పద్మావతి చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ కనిపించారు. శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నారు? శ్రీనివాసుడిగా మహాబోధి వృక్షం దగ్గర ఉన్నారు. శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి చిన్న చిరునవ్వు నవ్వి మైమర్చిపోయారట. ఏమిటి ఆశ్చర్యం, భూలోకంలో కూడా అప్సరసలను తలదన్నేటువంటి సౌందర్యవతులు ఉన్నారా? ఎవరు ఇంత మంచి రూపలావణ్యవతి, జగదేక సుందరిలా కనిపిస్తుంది నాకు, ఎవరు ఏమిటో కనుక్కుందాం అని శ్రీనివాసుడు అనుకున్నారట. అలా ముందుకు నడుస్తూ వెళ్తూ ఉండగా పద్మావతి దేవి శ్రీనివాసుని చూసి, మన వనంలోకి పరపురుషుడు ఎలా వచ్చాడు, అసలు ఇక్కడెందుకున్నాడు, చెల్లెలు ఒక్కసారి చూడండి అని చెప్పి చూడమన్నారట. వెంటనే వాళ్ళందరూ కూడా శ్రీనివాసుని దగ్గరకు వెళ్ళిపోయి, అయ్యా మీరెవరు, మీరిక్కడికెందుకు వచ్చారు అని చెప్పి అడిగారంట. అప్పుడు శ్రీనివాసుడు, నేను ఒంటరివాడను, నా అనేవారు ఎవ్వరూ లేరు, నాకు నా నివాసం శేషాచలం అని చెప్పారట. పద్మావతి శ్రీనివాసుని సమీపించి, శ్రీనివాసుడు పద్మావతిని చూసి, మీ తల్లిదండ్రులెవరు, నీ పేరేమిటి అని చెప్పి అడిగితే, నా తండ్రి ఆకాశరాజు, నా తల్లి ధరణీదేవి అని చెప్పి శ్రీనివాసునికి పద్మావతి దేవి చెప్పారట. మరో మాట, మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, మా వనంలోకి ఇలా పరపురుషులు ప్రవేశించకూడదు అని చెప్పి శ్రీనివాసునికి పద్మావతి దేవి హెచ్చరించారట. మీ రూపురేఖలు నన్ను బంధించాయి, మిమ్మల్ని విడిచి వెళ్లటానికి నా మనసు అంగీకరించటం లేదు, నా కొరకు జన్మించిన దానిలా అనిపిస్తూ ఉన్నావు, మనసారా ప్రేమిస్తున్నాను, వివాహానికి అంగీకరిస్తావా అని వెంటనే శ్రీనివాసుల వారు పద్మావతి దేవిని అడిగేశారట. వేటగాడిలా ఉన్నారు, ప్రేమ వాక్యాలు మాట్లాడుతున్నారు. వెంటనే పద్మావతికి కోపం వచ్చేసి కన్నెర్ర చేసి, నన్నెవరనుకుంటున్నావు, నా తండ్రి ఎవరో నీకు తెలియదనుకుంటాను, నీకింకా ఆయువు మూడినట్లే అని చెప్పి, రాజకుమార్తెతో పెండ్లి కావాలని కోరుకుంటున్నావా, బుద్ధుందా, ప్రాణాలతో ఉండాలనుందా, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అని చెప్పి చాలా కోపంగా శ్రీనివాసునికి పద్మావతి దేవి వారు చెప్పారట. సుందరి, నన్ను దూషించాలనిపిస్తుంది సహజమే, కాని ప్రేమకు అంతస్తులు లేవనుట నీకు తెలియదా ఏమిటి? అందాల రాశివైన నీ రూపము, నీ నవనీత హృదయము చాలా నచ్చాయి, నిన్ను వివాహం చేసుకోవటం అయితే నిశ్చయమే, ఇది సత్యం, నా మాటను ఒప్పుకో అని చెప్పి శ్రీనివాసుడు మళ్ళీ అడిగారట. ఇంకా నీ మాటలు వింటూ కూర్చుంటే అంతే అన్నట్టుగా పద్మావతి దేవి తన పక్కనే ఉన్నటువంటి చెరులకు కనుసైగ చేయగానే వాళ్ళందరూ రాళ్లు తీసుకుని శ్రీనివాసుని రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. శ్రీనివాసుని శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది. పద్మావతి దేవి అలా కోపంగా అతన్ని చూస్తూ వెంటనే వరాహగిరికి వెళ్ళిపోయారంట. ఈ విధంగా పద్మావతి దేవి కారణంగా సాక్షాత్తు శ్రీనివాసుల వారు రాళ్లతో కొట్టించబడ్డారు. రేడియో సిటీ పాడ్కాస్ట్.